హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా అత్తగారు వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేయండి. ఈ విలేజ్లో బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏం లేవు. ఎవరైనా టౌన్కి వెళ్ళాలంటే వాళ్ళు ఓన్ వెహికల్స్ అంటే బైక్స్ ద్వారానే వెళ్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మా హౌస్కి ఎదురుగునే ఉంటుందన్నమాట. హనుమాన్ టెంపుల్. ఇది మా మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే మంచిగా విలేజ్ సౌండ్స్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే నో వెహికల్స్ కదా, బస్సెస్ కానీ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ పక్షులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వచ్చేసేద్దాం. ఇదేనండి లోపల. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి తులసమ్మ కోట అనమాట. డైలీ పూజ చేస్తూ ఉంటారు. చూడండి, సో కనిపిస్తున్నాయి కదా 2 మంచాలు. అవి మా మామది, మా అత్తయ్యది. నైట్ అయితే ఇక్కడే పడుకుంటారు. అందరూ ప్రశాంతంగా ఉంటుంది. అంటే మా వదిన వాళ్ళు మరి వాళ్ళు అందరం వచ్చినప్పుడు ఇక్కడ బయట గేమ్స్ ఆడుకొని కొంచెం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాము. హాలిడేస్కి వస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇక్కడే ఉండిపోయాము. లోపలికి వెళ్దాం రండి. ఇది లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తే ఇది హాల్ అనమాట, చిన్న హాల్. చూడండి, కబోర్డ్స్ అన్నీ పెట్టించేశారు. ఈ కబోర్డ్స్లో మా బట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట, డైలీ వేరే యూజ్ చేసేవన్నీ. ఆ ఫొటోస్ చూస్తున్నారు కదా, మా వదిన వాళ్ళ కొడుకు అనమాట. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్నాడు. మా మామయ్యకి దేవుడు భక్తి ఎక్కువ అండి, చాలా. అది మా మ్యారేజ్ పిక్ అండి. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫొటోస్ అయితే చూస్తాను. ఇది మా పూజా రూమ్ అనమాట. ఈ పూజా రూమ్లో బెడ్ కానీ ఏమైతే పెట్టలేదు. ఇది మాత్రం ఇలా వదిలేసేసారు. ఇక్కడ బీరువా వచ్చేసి అన్నీ ఎక్కువగా అంటే కొత్త బట్టలు అలాంటివి పెట్టేస్తూ ఉంటారు. రెగ్యులర్గా వాడే పెట్టరు. బయట ఇలా వ్యూ అయితే ఇలా ఉంటుంది ఈ రూమ్ది. సో ఇంకొంచెం అంటే ఆ రూమ్ నుంచి కొంచెం ముందర ఇలా వెళ్తే అనమాట టీవీ రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఒక బెడ్ వేసేసారు. మ్యాక్సిమం అందరు పడుకొని చూస్తూ ఉంటారు. సోఫా ఇవన్నీ అంటే కంజెస్టెడ్గా ఉంటుంది అనేసి అలా పెట్టలేదన్నమాట. ఈ రూమ్లో ఇంకొక బెడ్ ఉంటుంది. సమ్మర్లో ఈ రూమ్ చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్. మొత్తం ఆల్మోస్ట్ అన్ని కబోర్డ్స్ అయితే ప్రతి రూమ్లో అయితే అరేంజ్ చేసేసారు. ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఇది మా అందరు ఆడవాళ్ళకి ఇష్టమైంది కిచెనే కదా, ఇదేనమాట మా కిచెన్. సో ఈ ప్లేస్లో అంటే ఈ విలేజ్లో ఏమన్నా షాప్కి వెళ్ళి కొనుక్కోవాలన్నా కూడా చిన్న చిన్నవి బడ్డీ కొట్లు మాత్రమే 2 ఎన్నో ఉన్నాయి అనుకుంటాను. మిగతా అయితే 20 డేస్కి 10 డేస్కి ఒకసారి అలా టౌన్కి వెళ్ళేసి కావాల్సినవి అయితే తెచ్చేసుకుంటారు. ఇలా లోపల వ్యూ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. బయట డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ గేట్ అనమాట. ఇక్కడైతే బాగా సమ్మర్లో అందరు పిల్లలందరం వస్తాం కదా, ఇక్కడ గేమ్స్ అయితే బాగా ఆడుకుంటాము. ఇటు సైడ్ వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్ అనమాట. అది వచ్చేసి వాషింగ్ మిషన్. స్టెప్స్ దగ్గర ఉన్నది వాషింగ్ మిషన్. నేను ఇన్ డీటెయిల్గా ఏం చూపించలేదు. సో ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు కొబ్బరి చెట్టు ఉండేది, అది కొంచెం పెద్దదయ్యి కాయలు అనేవి కింద మనుషుల మీద పట్టడం వల్ల అది అయితే కొట్టేసేసి మందారం చెట్టు అయితే నాటేశారు. ఆ చిన్న డోర్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న సందు ఉందన్నమాట. అక్కడ పక్కన కూడా మా అత్తయ్య వాళ్ళదే ఒక హౌస్ ఉంది చిన్నది. అక్కడ అన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఆ రూమ్లో అయితే ఉంటుంది. అందుకోసమని అది దారి. ఇలా పైకి వెళ్తే ఇది పై రూమ్ అనమాట, ఇంకొక రూమ్స్.
సో మెయిన్లీ చెప్పాలంటే ఈ ప్లేస్లో అంటే సిటీస్లో అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. డబ్బులు వేస్ట్ చేయడానికి మెయిన్ మార్గాలు ఏంటంటే సిటీ అని చెప్తారు. ఇక్కడైతే ఇన్ కేస్ మనం చాయ్ తాగాలన్నా కూడా షాప్స్ అవైలబుల్ లేవు కాబట్టి మనం ఇంట్లోనే చాయ్ పెట్టేసుకొని తాగుతాము. సో ఎక్కువగా ఫ్యామిలీతోటి స్పెండ్ చేయొచ్చు అనమాట విలేజ్లో ఉంటే. అందరితో మాట్లాడుతూ అన్ని ముచ్చట్లు తెలుసుకుంటూ. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంకా పక్కన హౌసెస్ ఏం లేవండి, అవన్నీ తోటలు అనమాట. ఇక్కడ ఎక్కువగా మ్యాంగో, కోకోనట్ అవి అయితే పండిస్తూ ఉంటారు. ఈ చెట్టు కింద మా అత్తయ్య వాళ్ళు, మా అత్తయ్య, మా మామయ్య అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు మార్నింగ్ టైమ్స్లో చాయ్ తాగుతూ. ఇవి రీసెంట్గా ఏవో మొక్కలండి. ఈ మొక్క పేరు ఏంటో చెప్పండి మీరు తెలిస్తే. కరివేపాకు చెట్టు నాటారు రీసెంట్గానే. ఒకసారి బయట ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఏవి టైర్ ఇక్కడ నుంచి వచ్చేసి మనం పైకి అనమాట. ఇది పై రూమ్స్ అనమాట. బయట వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది పై రూమ్స్కి వాష్రూము. ఈ పైన స్టెప్స్ ఉన్నాయి కదా, ఇంకా పైన ఏం లేదు, ఓన్లీ వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అదే స్టోరేజ్ రూమ్ అనమాట మా మామయ్యది. ఈ కంప్ వేసింది కోతులు అన్నీ వచ్చేస్తున్నాయండి, అందుకోసం కోతులన్నీ వచ్చేసి గందరగోళం చేస్తున్నాయని ఆ కంప్ అనేది వేశారు. ఇంకా అన్ని తోటలేనండి చుట్టూరు. మనం ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే కొంచెం నెగిటివ్గా ఏమనుకోవచ్చు అంటే ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే మాత్రం కొంచెం కష్టము. ఒక 30 కిలోమీటర్స్ అలా వెళ్ళాలి బయటికి, టౌన్కి వెళ్ళాలంటే. అంటే చిన్న చిన్నవి ఉంటాయి, బట్ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు మనమైతే కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కదా. సో అదే డిసడ్వాంటేజ్. కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఇష్యూస్ అయితే రావు ముందు. మెయిన్లీ నో టెన్షన్స్ అనమాట. ఇక్కడ ప్రశాంతంగా తింటారు, ప్రశాంతంగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఒక ప్రైవేట్ జాబులలో చేసేవాళ్ళు తప్ప. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పైన రూము. ఈవినింగ్ టైంలో తీస్తున్నాను, అందుకే సన్సెట్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చూడటానికి. సో అది క్యాప్చర్ ఎక్కడో క్లిప్ మిస్ అయినట్టుంది అది. ఎర్లీ మార్నింగ్ మేము అలారమ్స్ కానీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడ ఉన్న పక్షులే లేపేస్తూ ఉంటాయి, ఆ చెట్టు మీదే పడుకుంటూ ఉంటాయి. లోపలికి వస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇదొక రూము, ఈ కర్టెన్ వేసింది ఒక రూము, ఆ కర్టెన్ వేసింది ఒక రూమ్, అంటే 2 రూమ్స్ ఉన్నాయి. ఇది హాల్ అనమాట. ప్రజెంట్ అయితే మేమే ఉంటున్నాము. మేమంటే నార్మల్గా మేమే ఉంటున్నాము. మా మరిది, మా వదిన వాళ్ళందరూ వస్తే అందరం అయినా ఉంటాం. రూమ్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి కదా. ఇది ఆఫీస్ ల్యాప్టాప్ అది పెట్టుకున్నారు కదా, ఆఫీస్ టేబుల్ అనమాట. సో ప్రొజెక్టర్ ఉంది కదా, అప్పుడప్పుడు అంటే అందరం వచ్చినప్పుడు మేము ఏదైనా మూవీ పెట్టేసుకొని కొంచెం చిల్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఇది మా బెడ్రూమ్. ఈ ప్లానింగ్ అంతా మా మామయ్యదేనండి. చాలా బాగా కట్టించారు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మేము ఉంటాను. సో ఇది రీసెంట్గా ట్రైపాడ్ తీసుకున్నాను, చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే పిన్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను కమెంట్లో. సో లోపలైతే ఇలా ఉంటుంది. సో మేము నైట్ అయితే లోపలేం పడుకోమండి, కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇక్కడే బయట ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడే పడుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్.